ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికి కూడా 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జనసేన పార్టీని మన అధ్యక్షులు గారు స్థాపించి 13 సంవత్సరాలు నిండాయి కాబట్టి ఈ యొక్క పండుగని మన అందరం కూడా ప్రతి పల్లెల్లోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పంచాయతీల్లోనూ, ప్రతి నగరాల్లోనూ చేసుకోవాలన్న ఆదేశాల ప్రకారంగా ఈ రోజున రాపూర్ మండలంలో ఇక్కడ పెద్దలు కృష్ణయ్య గారు, అలాగే జల్లెల రాజేష్ గారు, హరీం మాలే, ఇంకా మా జన సైనికులు సోదరులందరూ కలిసి ఇలాంటి మంచి ఒక పండుగ వాతావరణాన్ని కల్పించి మమ్మల్ని పిలవటం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు. అయితే ప్రతి ఒక్క జన సైనికుడు కూడా కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలు నడిపించే రీతిలో ఉండాలని, ఆయన్ని మనం ఎక్కడ చూడాలనుకుంటున్నామో అక్కడికి ఆయన చేరేదాకా కూడా ప్రతి ఒక్కరం కూడా ఆయన సిద్ధాంతాలను అమలు చేయాలని కోరుకుంటున్నాను. మనం కూటమిలో ఉన్నా కానీ మనం ప్రతి ఒక్కరం కూడా కూటమి నాయకులకి చాలా సపోర్టుగా జనసేన పార్టీని కానీ మిగతా పార్టీలను కానీ నడుపుకుంటూ గౌరవించుకుంటూ వచ్చాము. అలానే ఇక ముందు కూడా మన నాయకుడు చెప్పిన రీతిలో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి. అదే రీతిలో మన జన సైనికులను కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. జనసేన నాయకుల్ని, జన సైనికుల్ని ఏ చిన్న ఇబ్బంది కలగకుండా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబం లాగా కలిసికట్టుగా అందరినీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాలి. 13 వసంతాలు నిండాయి. ఈ రోజు కూడా మన జోలికి రావడానికి భయపడుతున్నారంటే కారణం మన వెనకాలన్న మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలను మనం ఎక్కడ మరవనంత కాలం ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ తప్పు జరిగినా కానీ తమ్ముడు తనవాడైనా సరే ధర్మాన్ని మాత్రమే మాట్లాడతాము. ప్రశ్నించే తత్వాన్ని మనం అనువనువు నిలబెట్టుకొని ఉండాలి ఎప్పటికీ. ఇదే కోరుకుంటున్న ప్రతి ఒక్క జన సైనికుల్లోనూ. జై హింద్, జై జనసేన. ఈరోజు మనం ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ గ్రామం నందు ఈరోజు జనసేన పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి తోట కృష్ణయ్య గారు మరియు రాజేష్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణకి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జీల అందరినీ ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం నిజంగా మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో కానీ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ జనసేన పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలో ఇంకా బలపడే దిశగా పరుగులు పెడుతూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే శాఖలు ఆయన తీసుకున్నారో ఆ శాఖలతో ఈరోజు ఈ పల్లెటూరుల్లో కూడా పంచాయతీరాజ్ నిధులతో మొదటి సంవత్సరంలోనే 3.5 వైద్యులకు రోడ్లని పూర్తి చేయడం, అదేవిధంగా ఇంకా ఎన్నో వనరుల్ని ఆయన కల్పించడంతో పాటు ఇంకా పేద ప్రజలకి ఈరోజు మనం ఆయన చూసుకున్నాం. ఈరోజు